హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి బ్లౌజ్కి హ్యాండ్స్ పక్కన చంక భాగంలోన మనకి ఇలా జాయింట్ పడేటప్పుడు మనము ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. ఇగోండి జాయింట్ అయితే వేసాను, ఇది ఎలా జాయింట్ వేయాలని చూపిస్తాను. రెండు హ్యాండ్స్కి అయితే ఇలాగైతే చంక భాగంలోన మనకైతే క్లాత్ అయితే చాలలేదండి, అందువల్ల ఇలా జాయింట్ వేసాను. అయితే సిల్క్ క్లాత్ వచ్చేటప్పుడు అయితే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ క్లాత్‌కి అయితే మనము జాయింట్ అయితే వేయకూడదండి. లైనింగు అటాచ్ చేసినాక అప్పుడు లైనింగ్ మీద నుంచి అయితే మనం జాయింట్ వేసేసుకోవాలి. ఇది చూడండి వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఇగోండి కటింగ్ అయితే చేసేసాను హ్యాండ్సు. ఇప్పుడు ఈ సిల్క్ క్లాత్ కదండీ, ఇది ఇక్కడ ఉల్టా సీదా ఏదని చూసుకోవాలి. 2 ఒకేలాగా అనిపిస్తాయి. ఇక్కడ ఈ చివర లావుగా ఉంటది కదండీ క్లాతు, అక్కడైతే మనం చూసేసుకోవాలి. ఇగోండి ఒరిజినల్ అనేది పైన పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ తీసేసుకొని ఇగోండి ఇలా పెట్టేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్‌కి ఆల్రెడీ లో కటింగ్ తీసేసాం కాబట్టి మనము కుట్టేటప్పుడే జాగ్రత్తగా కుట్టేసుకోవాలండి. ఇగోండి ఇప్పుడు ఎదురుగా వచ్చింది కదా, దీనికి ఆపోజిట్‌గానే అంటే ఎదురెదురుగా మాత్రమే ఈ లో కటింగ్ అనేది రావాలి. ఇగోండి చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ ఈ హ్యాండ్‌కి ఎలాగొచ్చిందో రెండో హ్యాండ్ కూడా ఎదురుగా వచ్చేసింది. ఇలాగ పెట్టేసి మాత్రమే మనం జాయిన్ చేసుకుంటేనే మనకి కరెక్ట్‌గా వస్తదండి. లేదంటే ఉల్టా సీదా వచ్చేస్తాయి. ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్ళిపోతుంది ఈ లో కటింగ్ అనేది. ఇదిగోండి కరెక్ట్‌గా ఇలా సర్దేసుకొని లైనింగ్ అయితే సరిపోయిందండి. ఒరిజినల్ క్లాత్ అయితే చాలలేదు, చంక భాగంలో అతుకులు పడతాయి. ఇగోండి ఇలా ముందుగా అయితే ఇలా కుట్టేసుకోవాలి. ఒరిజినల్ మీద ఈ లైనింగ్ క్లాత్ పెట్టేసి ఇలా కుట్టేసుకొని దీనికి పైపింగ్ కాదండి, మామూలుగా ఉల్టా తిప్పేసేయడమే. అందువలన దీనికైతే మనం హెమ్మింగ్ చేయక్కర్లేదు, పైపింగ్ కూడా లేదు. ఇగోండి ఇలాగా ఇగోండి లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇలాగా తిప్పేసి ఈ పైనుంచి అయితే మనం కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇక్కడ నుంచి ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయాలండి. అందులోకి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి మనము లైనింగ్ జాయింట్ చేసేసాక లైనింగ్ మీద నుంచి మనము ఈ సైడ్ ఈ చెంగ దగ్గర అతుకులు పడతాయి కదండి, అదైతే లైనింగ్ మీద నుంచి మాత్రం మనం జాయింట్ చేయాలి. అది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఇవ్వండి అయిపోయింది కదా, ఇప్పుడు మీద నుంచి అయితే ఒక కుట్టు వేసేసుకొని వచ్చేయాలి. ఇవ్వండి ఇదైతే మనకి హెమ్మింగ్ అవసరం లేదు, ప్లస్ పైపింగ్ కూడా వేయలేదండి, నార్మల్గా కుట్టేశాను. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఈ క్లాత్కి అయితే జాయింట్ చేయాలి. ఇదిగోండి ఈ క్లాత్కి అయితే ఒరిజినల్ క్లాత్ అనేది జాయింట్ చేయాలి. ఎలా చేస్తానో చూడండి. ఇందులోన మనము కట్ చేయగా మిగిలిన పీసులు ఉంటాయి కదండి, అందులో ఒక పీస్ అయితే తీసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయాలండి. ఈ చివరిన ఎక్కువ క్లాత్ ఉంది కదా, ఇంతవరకు కట్ చేసి మిగతా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేయాలండి. ఇగోండి ఇలా ఫోల్డింగ్ మడత వేసేసి ఇలా కుట్టేసుకొని చివరి వరకు వచ్చేసి ఈ కుట్టిన క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి సైడ్కి ఇగోండి పైనుంచి అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు ఈ కుట్టు అనేది లైనింగ్ మీద కలిపి పడింది కదండి, అందువల్ల మన చెంగ దగ్గర అనేది ఎప్పటికీ చిరక్కుంటూ ఉంటుంది, లేదంటే దేనికదే మనకి జాయింట్ అనేది ఊడిపోతుందండి. ఇదిగోండి మొత్తం అయితే ఈ విధంగా వేసేసాం కదా, తర్వాత మన లైనింగ్ క్లాత్ ముందుగా కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ ఎంత ఉందో అంతవరకు అయితే ఉంచేసుకొని మిగతాది కట్ చేసేయాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇదే విధంగా కింద నుంచి వేసుకోవాలండి. ఇదిగోండి ఇంకో క్లాత్ తీసేసుకొని మన దగ్గర మిగిలిన క్లాత్ తీసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పైనుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఎప్పుడైనా ఈ విధంగా వేస్తేనే మనకి చెంగ దగ్గర అనేది ఇలాగ ఊడిపోకుండా ఉంటుందండి, లేదంటే గ్యారెంటీగా బ్లౌజ్ చిరక్క ముందులే చంక భాగంలోనైతే ఊడిపోతాయి జాయింట్లు అనేవి. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకుంటే పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ మీద కలిపి వేసాం కదండి, స్టిఫ్గా పట్టేసి ఉంటుంది, కుట్టు అనేది ఊడిపోకుండా స్టిఫ్గా పట్టేసి ఉంటుంది. ఇగోండి ఇలాగా ఎంత ఉందో మనకి ఆల్రెడీ ముందుగా లైనింగ్ క్లాత్ ఉంది కదా షేపు, ఆ షేప్ ప్రకారం మనం కుట్టేసుకొని ఇగోండి పైన జాయింట్ చేసేసుకొని ఇలాగ వచ్చేయాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయాలి. ఇగోండి ఎక్స్ట్రా ఎంత ఉందో అంతవరకు అయితే ఈ క్లాత్ అనేది ఇలా కట్ చేసేయాలి. ఇవి మాత్రం జాగ్రత్తగా పాటించాలండి, లేదంటే మనం బ్లౌజు వేసుకున్నాక కొద్ది రోజులకు మాత్రం మళ్ళీ ఆ చెంక దగ్గర మాత్రం ఆ జాయింట్లు అనేవి ఊడిపోతాయండి. ఇప్పుడు నేను చూపించే విధంగా వేసుకుంటే ఇంకా బ్లౌజ్ చిరిగిపోయే వరకైనా జాయింట్లు అనేవి ఊడుకుంటూ ఉంటాయి. ఇప్పుడు రెండో హ్యాండ్ అనేది కూడా ఈ విధంగా ఫస్ట్ ఎలాగ మనము
జాయిన్ చేసుకున్నామో అలా చేసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ ఉంది కదండీ! అది మన వైపు పెట్టేసుకొని ఇగోండి ఇది మన వైపు పెట్టేసుకొని ఈ పైన లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడట ఇగోండి క్రిందనైతే ఇలా పెట్టేసి ఒక పావు ఇంచు వరకు ఈ విధంగా కుట్టేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఇలాగ మొత్తం వచ్చేయాలి. తర్వాత ఈ లైనింగ్ అనేది చూసారు కదా! ఈ లైనింగ్ అనేది ఇలాగ సైడ్‌కి తిప్పేసి పైనైతే ఒక కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇలాగైతే కరెక్ట్‌గా ఉంటదండి లైనింగ్ అనేది. మనకి గూడా నీట్‌గా కనిపిస్తది. అయిపోయింది కదా! ఇప్పుడు ఇది వెనక వైపు ఇలా తిప్పేసి ఇగోండి నేను చూపిస్తున్నాను కదా! ఇలా తిప్పేసి పైనుంచైతే ఇంకో కుట్టు వేసుకొని వచ్చేయాలండి ఈ ఒరిజినల్ క్లాత్ మీద. ఇగోండి ఇలాగా. ఇగోండి ఇలాగా. అయిపోయింది కదా! ఇప్పుడు ఈ సైడ్‌ని మనము ఒకసారి పైనైతే స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే ఈ మిగతా క్లాత్ చూపిస్తాను చూడండి. ఆ క్లాత్ మనము కట్ చేసి ఈ సైడ్ చిన్నదే కదా జాయింట్ అనేది వేసుకోవచ్చు. ఇగోండి ఇది. అందువల్లనే పైనైతే ఇప్పుడు కుట్టు వేశాను. ఇది మనం కుట్టేసాకైనా మనం కట్ చేసుకోవచ్చు. జాయిన్ చేసాకైనా లేకపోతే ముందుగానైనా కట్ చేయొచ్చు. ఇగోండి ఈ విధంగా వస్తదని చూపిస్తున్నాను. చిన్నదైతే అదే పెద్ద జాయింట్ పడిందనుకోండి మన క్లాత్ అయితే వేయాల్సిందే. ఇగోండి ఇటు సైడ్ అయితే పెద్ద జాయింట్ పడుతుంది. ఇగోండి ఇలాగా. ఇలా కుట్టేసుకొని వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకొని అటువైపు తిప్పేసి నీట్‌గా పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇగోండి ఈ చివర కూడాను ఈ కుట్టు మనకి ఓపెన్స్ ఉన్నాయి కదా! ఈ కుట్టులో కలిపేయాలండి. ఇప్పుడు సేమ్ ఒరిజినల్ లైనింగ్ ఎలాగుందో అంత షేప్‌లోనే అలాగ రౌండ్‌గా కుట్టు వేసుకొని వచ్చేయొచ్చు. ఇందులో కలిపేయొచ్చు. ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసి తీసేయాలండి. ఈ విధంగా మాత్రమే మనం చంక భాగంలో అయితే మనము జాయిన్ చేసేసుకోవాలండి. ముఖ్యంగా సిల్క్ క్లాత్‌లుంటే ఇలాగే చేయాలండి. నార్మల్‌గా ఒరిజినల్ క్లాత్‌కి యాడ్ చేసి మళ్ళీ దానికి లైనింగ్ జాయిన్ చేసేస్తే అవ్వదండి. ఎందుకంటే అది చంక భాగంలో పగిలిపోతది. అంటే మనం వేసుకునేటప్పుడు హ్యాండ్ కిందికి మీదకి ఇలా పెట్టేటప్పుడు అది కుట్టనేది ఊడిపోతది. ఈ విధంగా అనుకోండి బ్లౌజ్ చిరిగే వరకు గూడా ఈ చంక భాగంలోన జాయింట్ అనేవి ఊడకుంటుంటాయి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.